ఓకే. అండ్ మనం చూస్తే ఇప్పుడు మేజర్‌గా చాలామందికి ఏంటంటే అంటే మన లైఫ్ స్టైల్ వల్ల, ప్రెషర్ వల్ల బీపీ రైజ్ అవ్వడం, అలాగే హైపర్ టెన్షన్ అంటాం అండ్ యాంగ్జైటీ వీటన్నిటితో పాటు థైరాయిడ్ ఒకటి తోడైంది. సో దీంతో పాటు షుగరు. ఇది చాలా ఎర్లీ స్టేజెస్‌లోనే చూస్తున్నాం. ఈ ఇంపాక్ట్ కూడా హెయిర్ మీద ఉంటుందా? అంటే ఈ థైరాయిడ్ పేషెంట్స్‌లో కానీ, షుగర్ పేషెంట్స్‌లో కానీ, లేకపోతే యాంగ్జైటీ అండ్ అట్ ది సేమ్ టైం హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఓవర్ వెయిట్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డెఫినెట్లీ హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది. ఐదర్ అది థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో కానివ్వండి, డయాబెటీస్ వల్ల కానివ్వండి, బికాస్ దే ఆర్ అండర్ స్ట్రెస్, మెడికేషన్ అండ్ ఈ అండర్లయింగ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు హెయిర్ ఈజ్ ద వెరీ సెన్సిటివ్ పాయింట్. ఇప్పుడు ఫీవర్ వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఫస్ట్ హెయిర్ ఫాలే ఉంటుంది. సో డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది వీళ్ళందరిలో కూడా ఉంటుంది. సో వాళ్ళు ప్రత్యేకంగా హెయిర్ ఫాల్కి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవాలి. బికాస్ హెయిర్ అనేది ఒక గ్రోయింగ్ ఫేజ్, ఫాలింగ్ ఫేజ్, తర్వాత స్టేబుల్ ఫేజ్, ఇలా 3 ఫేజెస్లో ఉంటుంది. సో గ్రోయింగ్ ఫేజ్లో కొన్ని హెయిర్స్ ఉంటాయి సర్టెన్ పర్సెంట్, ఫాలింగ్ ఫేజ్లో సర్టెన్ పర్సెంట్ ఉంటాయి. సో ఈ గ్రోయింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్ ఎప్పటికీ కూడా మంచి గుడ్ న్యూట్రియంట్స్ అనేది అవసరం. ఆ న్యూట్రియంట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే హెయిర్ అనేది పెరిగే హెయిర్ చక్కగా పెరుగుతుంది, ఈ లాస్ అయ్యే హెయిర్ని అది రీప్లేస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే మేడం, మనం కొంతమందిలో చూస్తున్నాం హెయిర్ స్ప్లిట్స్, హెయిర్ డ్యామేజ్ అవుతుంటుంది, అంటే హెయిర్లోనే బ్రేక్ అయి ఉంటుంది. సో అది అసలు దానికి అసలు రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ స్ప్లిట్ ఎండ్స్ అంటారు. స్ప్లిట్ ఎండ్స్ అనేవి హెయిర్లో రఫ్ అవ్వడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయి. హెయిర్లో కూడా మాయిశ్చరైజర్ అనేది తగ్గితే, కెరాటిన్ డ్యామేజ్ అయినప్పుడు, లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్స్, ఇప్పుడు హెయిర్ స్ట్రైటనింగ్ అని అలా తీసుకున్నప్పుడు హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, హెయిర్ రఫ్ అయిపోయి ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ స్ప్లిట్ ఎండ్స్ వచ్చినప్పుడు టైప్ ఆఫ్ హెయిర్ ఎలా ఉంది, మాయిశ్చరైజర్ ఉందా లేదా, హెయిర్ షాఫ్ట్ ఎలా ఉంది, హెయిర్ స్ట్రక్చర్ అంతా కూడా నీట్గా ఉందా లేదా, ఎనీ డ్యామేజ్ అయిందా చూసుకోవాలి. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న హెయిర్ కట్ చేసి ప్రాపర్ హెయిర్ కేర్ ఫర్ ద గ్రోత్, గుడ్ ఫుడ్, తర్వాత మాయిశ్చరైజింగ్ ద హెయిర్ అండ్ ప్రాపర్ షాంపూస్. ఎందుకంటే డ్రై షాంపూనా ఫర్ హెయిర్ డ్రై ఉందా లేకపోతే ఆయిలీ ఉందా, ఆయిలీగా ఉన్నప్పుడు కాదు. సో ప్రాపర్ షాంపూస్ వాడి ఇట్లా కేర్ తీసుకుంటే చాలా మటుకు. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఎక్స్పోజ్ టు పొల్యూషన్, ఈ పొల్యూషన్కి వెళ్ళినప్పుడు, ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు హెయిర్ కూడా డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ అన్నీ రావడం ఇలా జరుగుతుంటుంది. ఆ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసి ప్రాపర్ కేర్ తీసుకుంటే ఇది చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.